ఆనియన్స్ రెడీ, నిమ్మకాయ రెడీ, నేను రెడీ. మరి మొదలెడదామా? నేను ఆనియన్స్ కొంచెం తక్కువ తింటా అండి. అబ్బా అబ్బా అమ్మోగమండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వెనక చూసారా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ టైంలో మన విలేజ్ స్టైల్ మనం అయితే ఆలు కూర బజ్జీ చేసేద్దామండి. ఎలా ఉంటుందో ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్కడైనా మా స్టైల్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది, కట్టెల పొయ్యి. అయితే ఈరోజు నేను ఆలు కూర బజ్జీ చేస్తున్నాను కదండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ముందుగా టమాటాలు, అలానే బంగాళదుంపలు కూడా అండి. ఇక్కడ మిస్ అయింది ఏంటనుకుంటున్నారా? కర్రీ దగ్గరకు వచ్చేసరికి నేను మీకు చూపిస్తాను. సాల్ట్, జీలకర్ర, కారం, అలానే గరం గరం కోసం పచ్చిమిరపకాయలు, అండ్ ఒక చిన్న సైజు నిమ్మకాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు అండి. మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. టమాటాలు అయితే కట్ చేసేస్తున్నానండి. ముందైతే ఒక ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసానండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. పచ్చిమిర్చి 2 అలా సన్నగా తరిగేసుకొని వేసానండి. అలానే ఒక 3 టమాటాలు అయితే సన్నగా తరిగేసుకొని కూడా వేసాను. కొంచెం పసుపు వేసేసి అలానే తగినంత సాల్ట్ కూడా వేద్దామండి. కొంచెం కారం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి కొత్తిమీర తరిగాను, కొద్దిగా వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకుందాం అండి. బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేశాను. ఒక 4 బంగాళదుంపలు ఉడకబెట్టేశాను. మెత్తగా ఇలా చేత్తో వీలైనంత ఇదిగా ఇలా మిక్స్ చేసుకోండి. మగ్గిపోయాయి. ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి వేసేద్దాం. ఒకసారి ఇది కలుపుదాము. బా సూపర్ ఉందండి స్మెల్ అయితే. పక్కన కాలుతుంది కానీ స్మెల్ మాత్రం యమ్మ ఉంది. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది, దించేస్తున్నాను. పచ్చిమిరపకాయ బజ్జీలకి ఘాటు పెట్టేసుకుని లోపల గింజలన్నీ తీసేద్దాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే రెడీగా ఉన్నాయి. దీన్నైతే ఇలా మధ్యలో కోసేసి, దీంట్లో దాదాపుగా గింజలు లేవు, ఒకసారి మళ్ళీ చూసేసుకుందాము. ఓకే డన్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగా ఇవన్నీ చేసేద్దాం. ఇదిగోండి ఇలా అయితే తీసేసాము అన్నిటికీ. ఇట్లా ఘాటు పెట్టేసి అయితే లోపల గింజలు. ఇప్పుడు మనము పిండి కలుపుకుందాం. పైన పిండి వేసుకోవాలి కదా, దాన్ని అయితే కలుపుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సోడా ఉప్పు చిటికెడు, కొంచెం వాము, ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. మరి ఎక్కువ జారైతే బాగుండదు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం పిండి కలుపుకుంటే. అస్సలు ఉండలేకుండా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము కర్రీ చేసుకున్నాం కదా, బంగాళదుంప కర్రీ, దాన్ని దీంట్లోకి స్టఫ్లో అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా తీసుకున్నాను కదా, కర్రీని దీనికి ఇట్లా కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది, ఇలా లైట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సైడ్ ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారండి, అందుకనైతే ఎక్కువగా పెట్టేస్తున్నాను. కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే లోపల ఏమన్నా ఇబ్బంది ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇలాగా మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నిటికీ పెట్టేద్దాం. స్టఫింగ్ పెట్టేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు బాండీ పెట్టేసాను, దాంట్లోకి అయితే నేను ఆయిల్ పోస్తున్నాను.
హర హర మహాదేవ శంభో శంకర. మంచిగా రావాలని దండం పెడుతుండండి. చూద్దాం. ఒకటైతే సక్సెస్ఫుల్గా వేసేసాను. ఇంకొకటి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఇలా అయితే వేసేద్దాం. ఒక మూకుళ్ళోకో, గిన్నెలోకో, ప్లేట్లోకో. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా వేస్తున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వావ్, అసలు చూడండి లోపల ఎంత బాగా ఉడికేసిందో. బంగాళదుంప కూడా. ఆనియన్స్ రెడీ, నిమ్మకాయ రెడీ, నేను రెడీ. మరి మొదలెడదామా? నేను ఆనియన్స్ కొంచెం తక్కువ తింటా అండి. ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మాత్రం ఎక్కువగా వేసుకోండి. నిమ్మకాయ పిండేస్తున్నాను. దీని మీద మీరు కావాలంటే ఉప్పు, లైట్గా ఎండుకారం వేసుకోండి. అబ్బబ్బబ్బా అమోఘం. రుచి చూస్తున్నాను. వేరుగా అబ్బా అబ్బా అమోఘం అండి. ఈ చల్లని వెదర్కి ఎంత రుచికరమైన బజ్జీలు, అది కూడా ఉల్లిపాయ యాడ్ చేసుకొని తింటుంటే అబ్బా. సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.